ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సమంత రెండో పెళ్లి చేసుకున్నాక ఆవిడ అలాంటి పెళ్లి చేసుకుంది. అసలు ఆవిడ రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి ట్రోల్స్ నిజంగా విపరీతంగా వస్తున్నాయి. సరే, ఒక పెళ్ళి అయిపోయింది, ఆవిడకి సెట్ అవ్వక రెండో పెళ్లి చేసుకుంది. ఆవిడ లైఫ్ ఆవిడ చూసుకుంటుంది అనే ఒక భావన ఎవరికీ కలగట్లేదు. చెయ్యేంటి, శామ్, ఇవన్నీ పిచ్చ పిచ్చ డిస్కషన్స్ మొత్తం సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. సో సోషల్ మీడియాలో వ్యతిరేకంగా సమంతకి ట్రోల్ చేసే వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? ఫర్దర్గా ఒకవేళ సమంత రియాక్ట్ అయితే మాట్లాడదాం. మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ ప్రసన్న గారు. నమస్కారం మేడం. నమస్తే. మేడం, అసలు సమంత రెండో పెళ్లి విషయంలో ఇంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు ట్రెండ్ ఒకటి ప్రతి ఒక్కరికి సెల్ ఓపెన్ చేస్తే ఒక మసాలా టైప్ ఏదైనా కనిపిస్తేనే చూసేటట్టు అయిపోయారు. నార్మల్ గా అంత భార్యాభర్తలు మంచుకున్నారు, ఎట్లాంటి ఇష్యూస్ లేవంటే ఎవరు చూడరు, ఆ ఇంట్రెస్ట్ లేదు ఎవరు. ఓన్లీ ఏంటంటే ఒక ఏదో ఒకటి తిన గురించి తన గురించి ఇంకోటి ఎంతో మంది డైవర్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా అతను అడ్వకేట్ గా చెప్తున్నాను, పర్ డే మొత్తం త్రూఅవుట్ హైదరాబాద్ లో తెలంగాణలో చూస్తే 100 to 200 డైవర్స్ కేసెస్ ఉన్నాయి. 100 మించున్నాయి. కానీ సమంత చేతు గారి మీదనే తీయడం అనేది వాళ్ళ నుంచి ఒక మిస్టేక్ అయింది, పబ్లిక్ నుంచి కూడా ఇంకో మిస్టేక్ అవుతుంది. ఒకటేంటంటే వాళ్ళ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ మిస్టేక్ ఏంటంటే సమంత గారిది మీరు అబ్జర్వ్ చేయండి, అంటే నేను కూడా అనకూడదు, సోషల్ మీడియా ఎక్కువ వాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్సనల్ లైఫ్ ఎప్పుడు సోషల్ మీడియాలో పెట్టకూడదు. మేబీ షీ ఈజ్ సెలబ్రిటీ, సెలబ్రిటీ వరకు తను ఏమన్నా పెట్టుకోవచ్చు, అంటే లైక్ మూవీస్ గురించి ప్రమోషన్స్, లేదా తన ఒక షోస్ గురించి ప్రమోషన్ పెట్టచ్చు. కానీ వీళ్ళు జిమ్ కి బయట పెడతారు, వీళ్ళు ఇంట్లో ఉన్న పర్సనల్స్ పెట్టేస్తారు. వీళ్ళకి ఇంకొకటి మెయిన్ థింగ్ గుర్తుపట్టారు, ప్రతి ఒక్క సెలబ్రిటీ వాళ్ళ ఇంట్లో డిస్ప్యూట్ వచ్చిందని ఎట్లా తెలుస్తుంది తెలుసా అండి మనకి? వాళ్ళు ట్విట్టర్ లో అన్ఫాలో చేస్తారు. నిన్నటి వరకు ఉన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ ని అన్ఫాలో చేయగానే ఉన్న పబ్లిక్ అంతా అన్ఫాలో చేశారు. అది సోషల్ మీడియాలో మామూలుగా డైల్యూట్ చేయరు. వాళ్ళకున్న ఇష్యూని వాంటెడ్లీ సోషల్ మీడియాలో పెడతారు. మేబీ నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు వీళ్ళకి అదొక ఇంట్రెస్ట్. చాలా మంది నేను పేర్లు చెప్పుకుంటుంది, భార్యాభర్తలు ఇద్దరు విడిపోతున్నారు ఒక సెలబ్రిటీస్ అనగానే వాళ్ళు సోషల్ మీడియాలో ఫేస్బుక్ నుంచి కానివ్వండి, ట్విట్టర్ నుంచి కానివ్వండి, వాట్ ఎవర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్నిటి నుంచి విత్డ్రా చేయడం. ఇది ఒక పక్కన ఉంటా. ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే యూట్యూబ్ లో దీన్ని ట్రోల్ చేస్తున్నారో అనే వాళ్ళకి ఇట్స్ నథింగ్ బట్ యూజ్లెస్ పీపుల్. ఇది ఓపెన్ చెప్తున్నా. అంటే వాళ్ళకంటూ ఒక వ్యక్తిగతమైన అంటే వాళ్ళకు వాల్యూ కూడా లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ మేడం, ఒక మాట చెప్పారు మీరు, వ్యక్తిగత లేదు. హక్కు అన్నారు కదా. సో రీసెంట్ గా చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున కావచ్చు, ఇంకా ఎన్టీఆర్ కావచ్చు, సో ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. నా వ్యక్తిగత హక్కు, నా ప్రమేయం లేకుండా చాలా చోట్ల నా ఫోటోలు కావచ్చు, నా వీడియోస్ కావచ్చు, ఏ వీడియోలు చేసి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అండ్ బిజినెస్ ప్రమోషన్ కూడా వాడుకుంటున్నారని చెప్పి వాళ్ళు కోర్టులో కేసేసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ సమంత కూడా నా పైన నా మీద ఇలా ట్రోల్ చేస్తున్నారు, సో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది మేడం? ఇది నాన్ అవైలబుల్ సెక్షన్స్ పడతాయండి. ఉమెన్ మోడెస్టీ కింద కూడా వస్తుంది ఇది. నెక్స్ట్ సోషల్ మీడియా కింద సైబర్ క్రైమ్ కింద కూడా బుక్ అవుతుంది. కానీ ఎట్ ఎ టైం మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వరకు సమంత గారు దేనికి స్పందించలేదు. ఏది డే 1 నుంచి కూడా. ఈవెన్ మీరు చూస్తే కొండా సురేఖ గారు ఇచ్చిన దాని మీద నాగార్జున ఫ్యామిలీ గారు వెళ్ళారు నాంపల్లి కోర్టులో. వాళ్ళు దాన్ని ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని డిఫర్మేషన్ కేసు కింద చేసుకుంటున్నారు. కానీ సమంత గారు ఈ రోజు వరకు దేనికి ఖండించలేదు. సోషల్ మీడియాలో దేని గురించి కూడా చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే రియాక్ట్. వీళ్ళు అయినాక కూడా మళ్ళీ దీని మీద ఎక్కడ రియాక్ట్ ఎవరైతారని కూడా వీళ్ళు అనుకుంటుంటారు. అంటే ఇప్పుడు లైక్ కొంతమంది 10 మంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ మీద నేను మాట్లాడితే ఇది ఇంట్లో ఎక్కువ అవుతుంది, ఇంకోటి నాకు అవసరమా, వీళ్ళ వేస్ట్ ఫెలోస్. ఇప్పుడు వీళ్ళంతా పొద్దున్న లేచండి 24/7 వాళ్ళు ఎట్లుంటారంటే మినిట్ టు మినిట్ వాళ్ళ వర్కాలిక్ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో కూర్చున్న వాళ్ళది మాత్రం ఏం పని ఉండదు. జస్ట్ ఏంటంటే పబ్లిక్ లైఫ్ లో ఎవరెవరికి ఎట్లుందా, మళ్ళీ వీడికి ఏముండదు, వీడి ఫ్యామిలీ బాగుంటుంది, వీడి ఫ్యామిలీ
వీడిది ఎట్లాంటిది కూడా మంచి ఇది ఉంది. అంటే వాడు చదువుకున్నోడు అయి ఉండేది ఫస్ట్ థింగ్. బట్ టైపింగ్స్ కూడా చూడండి యూట్యూబ్ లో పెట్టే కింద కమెంట్స్ ఒక్కరిది కూడా స్పెల్లింగ్స్ కరెక్ట్ గా ఉండవు. ఉమ్, ఏదో పెట్టాలని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అబ్యూజ్ లాంగ్వేజ్, ఇక నోటికి ఏదో వచ్చినట్టు అది మళ్ళీ ఐడీలు పెట్టుకోరు వీళ్ళు. మళ్ళీ వీళ్ళకి అంత ధైర్యం కూడా లేదు. ఐడీలు కూడా డిస్క్లోజ్ చేయరు వాళ్ళు. అంటే ఒకటి పెట్టేసేయాలి నేను. ఇంకోటి ఎవరైతేనండి కంటెంట్ పెడతారు యూట్యూబ్ లో thumbnail పెట్టి సమంత చేతు XYZ అనేది ఏదైనా పెట్టిండ్రు అనుకోండి ఎగ్జాంపుల్, ఉమ్, ఇమ్మీడియట్లీ ఇది ఏమో ఉందని మన అందరికి యాంగ్జైటీ ఉంటుంది, ఓపెన్ చేస్తాం ఆ thumbnail. ఉమ్, ఓపెన్ చేసి చూసినాక మీ అందరికి తెలుసు దాంట్లో ఏమి ఉండదు అని చెప్పి తెలుసు. కానీ కింద కమెంట్స్ వరకు పెట్టేంత అంటే నేను అది వండర్ అవుతుంది ఏంటంటే ఉమ్, మన దేశంలో ఇప్పుడు హీరో సంజయ్ సినిమా చాలా హిట్ అయింది. కొన్ని వందల కోట్లు వచ్చినాయి. అప్పుడు ఒక కమెంట్ వచ్చింది, పక్కనోడి జీవితం గురించి తెలుసుకోవడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంటది అందరికీ. ఉమ్, మన దానికంటే ఎక్కువ పక్కనోళ్ళ ఇంట్రెస్ట్ మీద చాలా ఉంటుంది. ఉమ్, వీడికి ఒక పొజిషన్ ఉండదు, ఏముండదు. ఎవడైతే కమెంట్ ఉమ్, పెడుతున్నాడు ఒక్కటి సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళ మీద ఇప్పుడు వరకు కఠినంగా లా రావట్లేదు. అంటే ఇంప్లిమెంటేషన్, వన్స్ ఇంప్లిమెంటేషన్ వచ్చిందంటే పొలిటిక్స్ అవుతుంది. మళ్ళీ చూడండి పొలిటికల్ గవర్నర్ ఏదైనా మాట అన్నారంటే ఆన్ ది స్పాట్ అరెస్ట్ ఉంటుంది, నైట్ కి నైట్ అరెస్ట్ ఉంటుంది. వాళ్ళని తీసుకెళ్లి నాన్ బెలబుల్ అరెస్ట్ చేసి జైల్లో కూడా పెడుతున్నారు. కానీ అదే అవును. సినీ ఫీల్డ్ మీద పొలిటికల్ వాళ్ళది స్పాట్. లైక్ నేను సీఎం ఒక మాట అన్నా అంటే ఆన్ ది స్పాట్ నన్ను అరెస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో ఒక కంటెంట్ పెట్టాను, ఇమేజ్ పెట్టానంటే ఆన్ ది స్పాట్ అరెస్ట్ అయిపోతారు. అదే ఇంకా ఈ సెలబ్రిటీస్ అన్నారు. ఇంకోదంటే ఈ కేసు అంత పెద్ద పట్టించుకోవట్లేదు పోలీస్. ఇది కూడా చెప్తున్నారు పోలీస్ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ క్వైట్ న్యాచురల్, ఇవన్నీ వదిలేయండి, మాట కేసు పెట్టండి, ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది అంతే. ఎఫ్ఐఆర్ అవుతుంది, దానికి పెద్ద కంటెంట్ కూడా లేదు. అంటే నాకు మీద ఇంప్లిమెంటేషన్ లేదు, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ లేదు. అదే చూడండి పొలిటికల్ ఆన్ ది స్పాట్, ఆన్ ది స్పాట్. ఎందుకు డిఫరెన్స్ లేదు, సేమ్ సెక్షన్ కదా, సేమ్ అవును. సెక్షన్ కదా, మీకు సేమ్ కదా. వాళ్ళది పర్సనల్ లైఫ్, వీళ్ళది పర్సనల్ లైఫ్. ఉమ్, లైక్ ఇప్పుడు చూడండి మనం ఆంధ్రాలో చూస్తున్నాం ఎంతమంది జైళ్ళలో పోతున్నారు చూస్తారు. ఒకప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పిన వాళ్ళు అవును. పొలిటికల్ గా కొడాలి నాని కానీ వీళ్ళందరూ కూడా జైళ్ళకి ఎట్లా పెడుతున్నారు. వన్స్ అపాన్ ఉమ్, ఎ టైం వాళ్ళు నోరు వారేసుకున్నారు కాబట్టి కదా వాళ్ళు ఉంటుంది. అవును మేడం. అవునా, పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్ తీశారు. కానీ అదే అవును. అంటున్నా, వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసిన వాళ్ళందరికీ పొలిటికల్ గా అయినప్పుడు ఒకటి ఉమ్, మళ్ళీ వీళ్ళంతా మంచి వాళ్ళు అంటే పెట్టేటోళ్ళు ఎవరు కూడా వీళ్ళది అదే అండి. బయటపడతానేమో దొంగ, పడకపోతే దొర ఉంటుంది. ఉమ్, వీళ్ళు ఎవరితో కూడా మళ్ళీ మంచిది ఉండదు ఉమ్, బయటపడితే. ఒక్కటి ఏంటంటే సమంత గారే కాకుండా XYZ ఎంత మంది సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళు దీన్ని సీరియస్ గా ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ తీసుకోలేదు. కొంతమంది 1% సెలబ్రిటీస్ వాంటెడ్లీ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ కావాలని చూసుకుంటారు. తెలుసా మీకు? ప్రతి అంటే ఒక్కటి ఒక మాట. ఇప్పుడు సమంత గారి గురించి నేను ఒక్కటైతే నేను చూసాను, ఉమ్, తను వాడినంత సోషల్ మీడియా ఎవరు వాడరు. ఉమ్, తన కంటెంట్ ఎవరికి చెప్పుకుందాం అనుకుంటున్నారు మీరు? ఉమ్, మీ పర్సనల్ లైఫ్ ఎవరికి ఏం కోరుకుంటున్నారు? మీరు పబ్లిక్ ఇస్తున్నారు మీకు. ఉమ్, యా. మీరు పెట్టకపోతే ఇప్పుడు మీకు పెళ్లి జరిగిందనేది మీరు పెట్టకపోతే ఎవరికి అవసరం? మీకు పెళ్లి అయితే ఏంటి, పెళ్లి కాకపోతే ఎవరికి అవసరం లేదు అసలు ఈ సబ్జెక్ట్. ఉమ్, ఎవరు మమ్మల్ని మననా పిలువరు పెళ్లికి. అట్లాంటప్పుడు ఎవరికి ఇన్విటేషన్ ఇస్తున్నట్టు మీరు పెడుతున్నారు? అదొకటి. ఇంకోటి పబ్లిక్ మీద వీళ్ళు యాక్షన్ తీసుకోమని ఇప్పటివరకు ఒక కంప్లైంట్ ఇయ్యారు. ఉమ్, ఒక్క కంప్లైంట్ ఇయ్యలే. మీరు చూడండి ఉమ్, ఒక్క సెలబ్రిటీ కంప్లైంట్ ఇయ్యలే. మీరు చెప్తున్న చిరంజీవి గారు, నాగార్జున గారు వీళ్ళందరూ చెప్పేది ఏంటి? వాళ్ళ ఉమ్, మార్కెటింగ్ కోసం చెప్పారు. పర్సనల్ లైఫ్ చెప్పలేవు. మార్కెటింగ్ కి మమ్మల్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని చెప్పారు. ఈ హీరోయిన్స్ ఎందుకు ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ ఇయ్యలేదు సైబర్ దాంట్లో? మనం మాట్లాడుకుంటున్నాం ఓకే. వాళ్ళు ఇప్పుడు ఎవరి మీద ఏమంటాం? ఉమ్, విక్టిమ్ కి ఉండాలి కదండి బాధ. నేను సఫర్ అయ్యాను అని చెప్పి చూపియాలి కదా. లైక్ ఉమ్, ఇప్పుడు చూడండి జగన్ వాళ్ళ సిస్టర్ షర్మిల ట్రోల్ అయినప్పుడు తను వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, నాకు ట్రోల్ అవుతుంది, ఇంకోసారి ఎవరైనా నన్ను ట్రోల్ చేస్తే ఊరుకోను అన్నారు. అప్పుడు ఉమ్, స్పందించారు, ఆమె మీద ఎవరు పెట్టడం మాట్లాడారు. వీళ్ళు ఎందుకు పెట్టారు? కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు? డిఫర్మేషన్ కేసు వేయచ్చు, ఉమ్, ఉమెన్ మోడస్టీ కింద వేయచ్చు,
సైబర్ ఇన్ని లాస్ ఉన్నాయి. రాలేదని కాదు. వీళ్ళు అసలు ముందుకు రారు. అంటే మనం అసలు చెప్పాలంటే వాళ్ళు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే, యా రైట్. ఎదుటి వాళ్ళకి టైం ఉండి నాకు లేదు. దట్స్ ఆల్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఈ కంటెంట్ చాలా ఇప్పుడు మీరు పెట్టిన సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. యా బోత్ సైడ్ ఎగ్జాక్ట్లీ మేడం. ఈవెన్ ఆమె ఈవెన్ సెలబ్రిటీస్ కి చాలా ఇంపార్టెంట్ ఇది. సైమల్టేనియస్ గా ఈ ట్రోలర్స్ కూడా ఇంపార్టెంట్. వీళ్ళు ఒక వేస్ట్ వాళ్ళు. వేస్ట్ గాళ్ళు అంటే వేస్ట్ గాళ్ళు. ఒక్కొక్కరు పనికి రాని వాళ్ళు. ఒక అన్‌హెల్తీ అట్మాస్ఫియర్ ని సోషల్ మీడియా అనేది సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందరికి. అవును. అది దాని ఒక అంటే దాని ఒక ఏమంటారు దాని ఒక గ్రేట్‌నెస్. ఒక గ్రేట్‌నెస్ అనే దాన్ని మొత్తం అవును. మిస్‌యూజ్ చేస్తారు. ఈవెన్ సెలబ్రిటీస్ మీద వాళ్ళకి రైట్. సమ్ అచీవ్‌మెంట్ ఉంది. తను ఎన్నో అవార్డ్స్ తీసుకుంది. దాని మీద ఎవరు పట్టించుకోరు. షీ రిసీవ్డ్ బెస్ట్ అవార్డ్స్ వచ్చాయి తనకి. యాక్టింగ్ చాలా మంచి ప్లేస్‌మెంట్ ఆమెకున్నంత మంచి పేరు ఇంకా చెప్పాలంటే యాక్టింగ్‌లో ఎవరికీ కూడా అంత తొందరగా పైకొచ్చింది. అదెవరు పట్టించుకోరు. దాని గురించి అసలు సోషల్ మీడియాకే రాదు. ఇంకోటి మీరు చూడండి ఒక హీరో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మీకు తెలుసు. అయినా కూడా ఆమెకు పెళ్లయిందని చెప్పి, ఆమెను చేసుకున్నాడని చెప్పి, ఈమె పొద్దున్న లేస్తే వాళ్ళు అసలు వాళ్ళెందుకు మీడియా ముందొచ్చిండ్రు? మాకు పెళ్లయిందని ఎందుకు వాళ్ళు చెప్పుకొని చేయాలి? నేను అర్థమైంది కదా మీకు. యా వాళ్ళు కూడా వచ్చి మాకు పెళ్లయింది. మా ఇష్టం లేదు. అసలు మిమ్మల్ని ఎవరడిగిండ్రు? కోర్ట్‌లో కేసులైతున్నాయి. కోర్ట్‌లో చూసుకోండి. మీరెందుకు మీడియా ముందు అంటే వాళ్ళకి కావాలి. దే వాంట్ మేము ట్రోల్ కావాలి. కొంతమందికుందండి. పాజిటివ్ కొంతమందికుంది. మేము ఏదో ట్రోల్ ఒకటి కావాలి. ట్రోల్ అవ్వాలి. మీరు పబ్లిక్‌లో ట్రోల్ అరే సినిమాలు కూడా తీశారు కదండీ! ట్రోల్ అవుతుంటే దాన్ని కూడా ఎంకరేజ్ చేసుకున్నారు కదా! పేర్లొద్దు గాని మంచి మంచి పర్సన్సే. అంటే పబ్లిక్‌ని వాళ్ళు మంచిగుండడానికి ఇక్కడ కూడా ఆలోచించాడు. పబ్లిక్‌కి అన్‌మెచ్యూర్డ్ పర్సన్. ఇక మీరు ఈ డిబేట్‌ని వాస్ట్ డిబేట్ అండి. దీంట్లో ఒకసారి వాళ్ళు కంప్లెయింట్లు ఇయ్యనప్పుడు ఇది వేరే సో ఇది ప్రసన్న గారి అనాలిసిస్. మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.